హలో గైస్, ఈ వీడియోలో మనం దేవరా మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చారండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో JNTR అని కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం దేవరా. స్టార్ డైరెక్టర్ కోట్రల్ సర్ జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్తో చేసిన మూవీ ఇది. అలాగే 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన మూవీ కూడా ఇది. ఇక దేవరాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించింది. ఆమెకు టాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది. ఇక ఎన్టీఆర్ని ఢీకొట్టే విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక గ్లిమ్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు కూడా చిత్రాన్ని చూడాలని ఆసక్తి కలిగి ఉన్నారు. ఇకపోతే సెప్టెంబర్ 27న అంటే ఇంకొక రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది దేవరా చిత్రం. ఇదిలా ఉంటే ఆల్రెడీ దేవరా చిత్రాన్ని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకి చూపించారు. సినిమా వీక్షించిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇక వారి టాక్ ప్రకారం దేవరా పోస్టర్ బాగానే ఉంటుందంట. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ని కలిగిస్తుందని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ బాగుంటుందంట. అలాగే రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. అయితే మళ్ళీ క్లైమాక్స్ పుంజుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లో తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ని కలిగిస్తాయి అని అంటున్నారు. ఇకపోతే అనిరుద్ BGM, ఎన్టీఆర్ నటన, రత్నవేల్ సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటున్నారు. మొత్తంగా దేవరా కంటెంట్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా దర్శకుడు కోట్రల్ శివ కథ చిత్రం ఆశ్చర్య కంటే బెటర్గానే ఉంటుందట. ఇక ఫ్యాన్స్ని ఆకట్టుకున్న అంశాలు ఉన్నాయని, కామన్ ఆడియన్స్ని కూడా అవి మెప్పిస్తాయని సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.